రైట్ రవికాంత్, ఫైనల్గా రవీందర్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి, అంటే మేనిఫెస్టోలో చెప్పే మాట ఒకటి, ఎన్నికల ప్రచారంలో చెప్పేది ఒకటి, ఫైనల్గా అమలవుతుంది ఒకటి. ఓన్లీ ఈ విషయం కాదు, ప్రతి ఏ విషయం ఏ హామీ ఇచ్చినా కూడా అన్నిటిగా కండిషన్ సప్లై అనే పద్ధతిలో నడుస్తోంది ప్రభుత్వం. ఆ మాటలు అట్లనే కనిపిస్తున్నాయి. దీనిపైన ప్రజలు ఎట్లా స్పందిస్తున్నారు, ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? కంక్లూడింగ్ చెప్పండి. రాజేష్, ఓవరాల్గా రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వల్ల కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కనబడుతుంది. పూటకో మాట మాట్లాడి రైతులను డైవర్ట్ చేయడం జరుగుతుంది. రైతులకు గత దాదాపుగా 4 నెలల నుంచి వల్ల అగాధంలో నెట్టడం జరిగింది. ఇవాళ బాధ్యతాయుతమైన ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి కానీ రైతులను ఇవాళ ప్రతిరోజు ఒక కొత్త డైవర్షన్ సృష్టించి దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది. రైతులకు మీరు తేల్చుకోండి అనే విషయం, మొన్న కౌలు రైతుల విషయంలో ఇవాళ దొడ్డు వడ్లు సన్న వడ్ల విషయంలో రైతులకు ఒక అగాధం సృష్టించి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇక దొడ్డు వడ్లకు కొనే రైతుల పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాలు, ముఖ్యంగా బాన్స్వాడ ఇటు పరిసర ప్రాంతాల్లో సన్న వడ్లను సాగు చేసే అవకాశం ఉంటుంది. అటు జుగ్గల్ ఎల్లారెడ్డితో పాటు అటు ఇటు పక్కనున్నటువంటి కామారెడ్డిలో సన్న వడ్లను సాగు చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 2 చోట్ల కూడా వ్యత్యాసం కనబడడం చేత ఈ కమతాలు చిన్నగా ఉంటాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే ప్రస్తుతం అయితే ఎదుర్కొన్న సందర్భం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంటుంది. పంటకు బోనస్ ఇవ్వాలనుకుంటే ఇద్దరికి ఇవ్వాలి అనే ఆలోచన అయితే రైతాంగం తేల్చి చెప్పడం జరుగుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ అండ్ రవికాంత్. ఎస్, అటు కార్మికుల్ని ఇటు కర్షకుల్ని బోనస్ పేరుతో పూర్తిగా బోగస్ చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అటు కార్మిక లోకం ఇటు కర్షక లోకం ప్రభుత్వ వైఖరి పట్ల, ప్రభుత్వ మోసపూరిత విధానం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.